నమస్కారం. ఏసియన్ వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. బ్రాండ్ ఏపీ ప్రమోషన్ తో రాష్ట్రానికి భారీ పెట్టుబడులు సాధించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దావోస్ లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు వెళ్తున్నారు. ప్రపంచ బిజినెస్ దిగ్గజాలు వచ్చే ఈ సదస్సులో భాగస్వాములు అవడం ద్వారా రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో పెట్టుబడుల సాధనకు సీఎం చంద్రబాబు అనేక ప్రయత్నాలు చేశారు. దేశానికి సంబంధించి పలు దిగ్గజ సంస్థలతో పాటు గూగుల్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు కూడా ఇప్పటికే ఏపీలో పెట్టుబడులపై ఒప్పందాలు చేసుకున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు అనుభవం, పారిశ్రామిక దిగ్గజాలతో ఉన్న పరిచయాలు, గతంలో సాధించిన విజయాలు కారణంగా 7 నెలల కాలంలోనే పెద్ద సంఖ్యలో పెట్టుబడులు వచ్చాయి. ముఖ్యంగా పారిశ్రామికవేత్తల్లో నమ్మకాన్ని కలిగించిన చంద్రబాబు పెట్టుబడుల విషయంలో ఒక పాజిటివ్ వాతావరణాన్ని తీసుకురాగలిగారు. దీంతో దేశంలోని ప్రముఖ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పటి వరకు 4 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులపై ఒప్పందాలు జరిగాయి. వీటిలో కొన్ని ప్రాజెక్టులకు ఇప్పటికే శంకుస్థాపనలు జరిగాయి. రానున్న రోజుల్లో ఆర్సెలార్ మిత్తల్, స్టీల్ పరిశ్రమ, బీపీసీఎల్ వంటి ప్రాజెక్టుల పనులు కూడా ప్రారంభం కానున్నాయి. జిల్లాలోని అంగన్వాడీ పిల్లల నమోదుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక మొబైల్ ఆధార్ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రముల్లో నమోదు కాబడిన 0 నుండి 6 సంవత్సరాల పిల్లలకు కొత్త ఆధార్ కార్డు నమోదు చేయుటకు ప్రత్యేక మొబైల్ ఆధార్ క్యాంపులను ఏర్పాటు చేయడం జరిగింది అన్నారు. జనవరి 21 నుండి జనవరి 24 వరకు మరియు జనవరి 27 నుండి జనవరి 30 వరకు అంగన్వాడీ కేంద్రముల్లో 0 నుండి 6 సంవత్సరాల పిల్లల కొరకు క్యాంపులు ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగా జిల్లాలోని మొత్తం 90 ఆధార్ కేంద్రాల్లో ప్రత్యేక ఆధార్ క్యాంపులు ఏర్పాటు చేసి ఆధార్ కార్డు లేని పిల్లలు ఉన్న అన్ని అంగన్వాడీ కేంద్రముల్లో షెడ్యూల్ ప్రకారం ఆధార్ క్యాంపులు నిర్వహించాలి అన్నారు. అంగన్వాడీ వర్కర్లు, ఐసిడిఎస్ సూపర్వైజర్లు, సిడిపిఓలు అంగన్వాడీ కేంద్రంలోని పిల్లల తల్లిదండ్రులకు తెలియజేసి అవసరమైన ధృవపత్రాలతో ప్రత్యేక ఆధార్ క్యాంపుల్లో కొత్త ఆధార్ కార్డులు నమోదు చేసుకునేలా ప్రోత్సహించాలి అన్నారు. జీవిత సత్యాలను పద్యాల రూపంలో అందించిన మహోన్నత వ్యక్తి యోగి వేమన అని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చినరాముడు పేర్కొన్నారు. స్థానిక కలెక్టరేట్ లో ఆదివారం ఉదయం యోగి వేమన జయంతి వేడుకల సందర్భంగా వేమన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ యోగి వేమన జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు. వేమన ఎన్నో భోగభాగ్యాలు అనుభవించి అవి ఏవి జీవిత సత్యాలు కాదని తన రచనల ద్వారా ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప వ్యక్తిత్వం కలిగిన వారు అన్నారు. తన రచనల ద్వారా గొప్ప తెలుగు తత్వవేత్త మరియు కవిగాను ఆయన కవితలు తెలుగులో సరళమైన భాష మరియు స్థానిక యాసలను ఉపయోగించడం ద్వారా ప్రతి ఒక్కరికి దగ్గరయ్యాయి అన్నారు. ఉప్పు కర్పూరం ఒకేలా ఉన్న రుచులు వేరని ఉప్పు కప్పురంబు పద్యం ద్వారా మనుషులందు పుణ్య పురుషులు వేరయ్యా అంటూ మనవుల్లో స్వభావరీత్యా కలిగిన వ్యత్యాసాన్ని తన రచనల ద్వారా చాటి చెప్పడం జరిగింది అన్నారు. వేమన పద్యాలు తెలియని తెలుగువారు ఉండరు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదన్నారు. ఆయన రచనల ద్వారా జీవిత సత్యాలను తెలుసుకుని భావితరాలకు అందించే ప్రయత్నం ప్రతి ఒక్కరూ చేయాలని జేసీ ఎస్ చినరాముడు కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి సీతారామమూర్తి, బీసీ సంక్షేమ అధికారి శశాంక, కలెక్టరేట్ ఎంఓ ఎండి అలీ, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. భీమవరం పట్టణంలో చేపట్టనున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన డిజైన్లను త్వరితగతిన పూర్తి చేసి అందజేయాలని జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి ఆదేశించారు. ఆదివారం రాహుల్ కుమార్ రెడ్డి ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల వద్ద ఆర్టీసీ డిపో వద్ద బస్ స్టాపుల నిర్మాణాలకు స్థలాలను పరిశీలించారు. వీటికి సంబంధించిన డిజైన్లను రూపొందించి రానున్న 2 రోజుల్లో అందజేయాలని మున్సిపల్ సర్వేయర్లను ఆదేశించారు. ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల ఎదురుగా బస్ స్టాప్ నిర్మాణ వ్యయాన్ని భీమవరం హాస్పిటల్స్ యాజమాన్యం, ఆర్టీసీ డిపో వద్ద బస్ స్టాప్ నిర్మాణానికి ఐఎంఏ నుండి నిధులను సమకూర్చడం జరుగుతుంది అన్నారు. అనంతరం హౌసింగ్ బోర్డులోని కళావేదిక పార్క్ అభివృద్ధి పనులను పరిశీలించి తగు సూచనలు చేశారు. ఇప్పటికే 10 లక్షల రూపాయల వ్యయాన్ని పార్క్ అభివృద్ధికి రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఖర్చు చేయడం జరిగిందని, మరికొన్ని కళాకృతుల ఏర్పాటుకు వెంటనే మార్కింగ్స్ ఇవ్వాలని మున్సిపల్ సర్వేయర్ను ఆదేశించారు. ఓల్డ్ బస్ స్టాండ్ పునఃనిర్మాణానికి వెంటనే డిజైన్లను రూపొందించి నిర్మాణ దాతకు అందచేయాలని భీమవరం ఆర్టీసీ డిపో మేనేజర్ను ఆదేశించారు. 36వ జాతీయ భద్రతా మాసోత్సవం సందర్భంగా ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ వినియోగం తప్పనిసరి అని పశ్చిమ గోదావరి జిల్లా రవాణా శాఖ అధికారి కార్యాలయ రవాణా తనిఖీ అధికారులు అన్నారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవంలో భాగంగా ఆదివారం భీమవరంలో రోడ్డు భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని రవాణా శాఖ అధికారులు చేపట్టారు.
ఈ కార్యక్రమంలో భీమవరం రవాణా కార్యాలయానికి చెందిన పలువురు రవాణా తనిఖీ అధికారులు పాల్గొని వాహనదారులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. వాహన చోదకులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని సూచించారు. 4 చక్రాల వాహన డ్రైవర్ తప్పనిసరిగా సీట్ బెల్ట్ పెట్టుకోవాలని, వాహనాలకు ఇన్సూరెన్స్, పొల్యూషన్, రిజిస్ట్రేషన్ పత్రాలు తప్పనిసరిగా కలిగి ఉండాలని సూచించారు. వాహనాలు నడిపే సమయంలో సెల్ ఫోన్ మాట్లాడి రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా ఉండాలని సూచించారు. మరియు హెల్మెట్ ధరించి వాహనం నడుపుతున్న వారితో వారి అనుభవాన్ని కూడా అందరికీ తెలియజేశారు. మరియు సిఎంవి రూల్ 104 ప్రకారం వాహనం ముందు మరియు వెనుక భాగాల్లో రేడియం స్టిక్కర్స్ లేని వాహనాలకు అంటించడం జరిగింది. విద్యుత్ బైకులు, కార్లకు జీవిత పన్ను మినహాయింపు అవకాశాన్ని జిల్లాలో నూతన విద్యుత్ వాహన కొనుగోలుదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా రవాణా అధికారి టి ఉమామహేశ్వరరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 2019కు ముందు విద్యుత్ వాహనాల కొనుగోలుపై అమలు కాబడిన జీవిత పన్ను మినహాయింపుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరలా జనవరి 2025 నుండి అమల్లోకి తీసుకొచ్చింది అన్నారు. ఆంధ్రప్రదేశ్లో కాలుష్యం రోజు రోజుకు తీవ్రమవుతున్న దృష్ట్యా వాయు కాలుష్య నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రభుత్వం విద్యుత్ వాహనముల ద్వారా కాలుష్యం తగ్గించవచ్చునని సమీక్ష చేసి విద్యుత్ బైకులు, కార్లకు లైఫ్ ట్యాక్స్ ను మినహాయింపును మరలా అమల్లోకి తీసుకురావడం జరిగింది అన్నారు. మన రాష్ట్రంలో కొనుగోలు చేసిన, రిజిస్టర్ చేసుకున్న అన్ని స్వచ్ఛమైన ఎలక్ట్రిక్ వాహనాలపై లైఫ్ ట్యాక్స్ ను మినహాయిస్తూ 5 సంవత్సరాల కాల పరిమితికి జనవరి 2025 నుండి జనవరి 2030 వరకు అమల్లో ఉండేలా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. పన్ను మినహాయింపు స్వచ్ఛమైన ఎలక్ట్రిక్ వాహనాలకు మాత్రమే వర్తిస్తుందని, హైబ్రిడ్ వాహనాలకు వర్తించదు అన్నారు. అలాగే ఇతర రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కు టిఆర్ జారీ చేసిన వాహనాలకు మరియు ఆంధ్రప్రదేశ్ లోని డీలర్లు ఇతర రాష్ట్రాలకు టిఆర్లు జారీ చేసిన లైఫ్ ట్యాక్స్ మినహాయింపు వర్తించదని తెలిపారు. పాలకొల్లు చాంబర్ భవనంలో జరిగిన శ్రీ కర్ణ భక్త సమాజ సంక్షేమ కమిటీ సర్వసభ్య సమావేశంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 2025 సంవత్సర క్యాలెండర్ డైరీని మంత్రి ఆవిష్కరించారు. ఎందుకంటే ఈ యొక్క వేవర్స్ ఎవరైతే ఉన్నారో, చేనేత వర్గాలు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు కూడా పెంచుకోవటం. బీసీ అంటే తెలుగుదేశం, తెలుగుదేశం అంటే బీసీ. ఆ బీసీలలో కూడా ఆ రోజు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా 100కి 90 నుంచి 95% తెలుగుదేశం పార్టీ ఉన్నటువంటి వర్గాల్లో అగ్రగామి మన లేబర్స్, చేనేత వర్గాలు. మరి అందులో కూడా పర్టికులర్ గా కర్ణ భక్తులు కూడా మరి నాకు మంచి నాయకత్వం. నా పాలకుల్లో నియోజకవర్గంలో కూడా నేను కూడా ఆ రోజు 2014లో మొదటిసారి ఎమ్మెల్యేగా, 2019లో రెండవసారి ఎమ్మెల్యేగా, మొన్న 2024 మూడవసారి ఎమ్మెల్యేగా నా గెలుపులో కూడా చేనేత వర్గాలు, కర్ణ భక్తులు కూడా ప్రధానమైనటువంటి భూమిక. ఈ రుణం తీర్చుకునేటువంటి విధంగానే ఎప్పుడు కూడా నేను పనిచేస్తాననే విషయాన్ని కూడా సందర్భంగా కుల మతాలకు అతీతంగా మూఢాచారాలను వెంటాడి సోదర భావంతో మెలగాలని వేమన ఉద్బోధించారని తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ అన్నారు. అత్తిలి మండలం ఆరవల్లిలో జరిగిన యోగి వేమన శత జయంతి ఉత్సవాల్లో ఎమ్మెల్యే ఆర్మిల్లి పాల్గొన్నారు. వేమన పద్యాలను ముందు తరాల వారు చదివేలా ప్రోత్సహించాలి అన్నారు. ఆరవల్లి గ్రామం వెంబడి రోడ్ల అభివృద్ధికి కృషి చేస్తాను అన్నారు. 100 సంవత్సరాలుగా ఉత్సవాలు నిర్వహిస్తున్న నిర్వాహకులను ఆర్మిల్లి అభినందించారు. సినీ దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డి మాట్లాడుతూ వేమన గొప్పతనమును గుర్తించడం వల్లే 100 సంవత్సరాలుగా ఉత్సవాలు నిర్వహిస్తున్నాం అన్నారు. నిర్మాత కొవ్వూరి అచ్చిరెడ్డి, రెడ్డి అండ్ రెడ్డి గ్రూప్ చైర్మన్ గొలుగూరు రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ పిల్లలలో కార్యదీక్షను పెంపొందించాలి అన్నారు. మంచిలి మోగల్లు రోడ్, ముప్పత్తిపాడు మామిడూరు రోడ్ అభివృద్ధి చేయాలని కోరారు. కబడ్డీ పోటీలలో ప్రథమ బహుమతిని ఉండి జట్టు, ద్వితీయ బహుమతిని జంగారెడ్డిగూడెం, తృతీయ బహుమతిని అనంతపల్లి, 4, 5 స్థానాలు పిఎం లంక, తణుకు జట్టు పొందాయి. విజేతలకు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి బహుమతులను అందజేశారు. వాలీబాల్ కొణితివాడ జట్టు ప్రథమ బహుమతిని పొందింది. జల్లి కాకినాడ జట్టు ద్వితీయ బహుమతి, ఆరవల్లి జట్టు తృతీయ బహుమతిని పొందాయి. ఉత్తమ క్రీడాకారులుగా కిషోర్ వర్మ, కమల్నాథ్, కొసయ్య ఎంపికయ్యారు. ఆరవల్లి వేమన జయంతి ఉత్సవ కమిటీ చైర్మన్ వెలగల అమ్మిరెడ్డి, సర్పంచ్ వెలగల సుస్మిత,
గొలుగూరి శ్రీరామారెడ్డి, సుదర్శన్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, కది శ్రీధర్ రెడ్డి, మోహన్ రెడ్డి తదితరులు మాట్లాడారు. ముగ్గుల పోటీల విజేతలకు బహుమతులను అందజేశారు. నర్సాపురంలో జరిగిన లయన్స్ రీజనల్ మీట్ లో అత్తిలి లయన్స్ క్లబ్ కు పలు అవార్డులు వచ్చినట్లు క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ జిల్లా చైర్మన్ యాతం రాంబాబు తెలిపారు. సభ్యత్వం, కాంట్రిబ్యూషన్, గ్లోబల్ కాజ్ హంగర్ అవార్డులు పొందినట్లు తెలిపారు. మూడో ఉత్తమ కార్యదర్శిగా సీతాల వెంకటనారాయణ, మొదటి ఉత్తమ కోశాధికారిగా బండి గంగాధర్, ఉత్తమ ప్రశంసా అవార్డు అధ్యక్షుడు సింగులూరి చంద్రశేఖర్ ఎంపికైనట్లు తెలిపారు. ప్రాంతీయ అవుట్ స్టాండర్డ్ లయన్స్ సభ్యునిగా యాతం రాంబాబు ఎంపికయ్యారు. అత్తిలి గంటవారి పుంతలో కొలువై ఉన్న కొండలరాయుడు ఆలయంలో ఆదివారం హోమ పూజలు, అభిషేకాలు చేశారు. ఆలయ అర్చకులు చల్లపల్లి సుబ్బయ్య శాస్త్రి ఆధ్వర్యంలో నిర్వహించిన పూజల్లో ఆలయ గురువు గొట్టుముక్కల సత్యనారాయణ రాజు పాల్గొన్నారు. ఓ నమో భగవతే రుద్రాయ ఓ నమస్తే రుద్రమణ్యవాదోర్దే నమస్తే బాహుభ్యాం తే నమః వాంఛవం బభూవదేతనో శివాద్రవ్యాయాదవతయానోర్ధమర్యాతే దృశవాతనో రఘోరాభా భగాశీతయానస్తను వాజం తమయాగృజం దాభిజాగజే యామశంకరజం దహస్తే బృహత్తవే శివాంగృతృతాంగులమాహిగుం జయప్రసిం జగతో జవేన యాత్వా గిరిహాత్య గోదామహీదాన సర్వమిజ్జగదస్మగం జమనాశతో అధ్యవోతాదివక్తాప్రమోదవ్యోపిషుగో అహీకుసర్వాం జంభయం జర్వాత్యయాసో యస్తామ్ర కరుణవత భృష్టమంగళः ఏ చైమాకం ద్రవిశోదిక్షోచితాతః త్రదో వైశాఖం. గీత కార్మికులపై ఎక్సైజ్ అధికారుల దాడులను తక్షణం ఆపాలని ఏపీ కల్లు గీత కార్మిక సంఘం జిల్లా కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. తణుకులోని అమరవీరుల భవనంలో కల్లు గీత కార్మిక సంఘం జిల్లా కమిటీ సమావేశము కామన మునిస్వామి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో గీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుత్తిగ నరసింహమూర్తి మాట్లాడుతూ బెల్ట్ షాపులు, అక్రమ మద్యం అరికట్టలేని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు గీత కార్మికులపై దాడులు చేసి అవమానపరుస్తుంటే ఊరుకోబోమని హెచ్చరించారు. గ్రామాల్లో బెల్ట్ షాపులను ఏర్పాటు చేసి లెక్క లేకుండా వ్యాపారాన్ని సాగిస్తున్నారని, దీనికి అధికారులు, ప్రజాప్రతినిధులు తోడయ్యారని, దీనివల్ల కల్లు అమ్మకాలు లేక గీత కార్మికుల కుటుంబాలు పస్తులతో ఉంటున్నారని నరసింహమూర్తి అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు కడలి పాండు, బొంతు శ్రీనివాసు, బొక్క చంటి, కడలి బాలాజీ, గుబ్బలి వీర్రాఘవులు పాల్గొని మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో ఏపీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉద్ఘాటించారు. ఎన్డీఆర్ఎఫ్ 20 వ్యవస్థాపక దినోత్సవం, ఎన్ఐడిఎం దక్షిణ సంస్థ కార్యాలయం అందుబాటులోకి తెచ్చామని, ఏపీలో కూటమికి మంచి విజయం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం గన్నవరం ఎయిర్పోర్ట్ లో తణుకు శాసనసభ్యుడు శ్రీ ఆర్మిల్లి రాధాకృష్ణ ఎయిర్పోర్ట్ లో అమిత్ షాకు శాలువా కప్పి కూటమి పార్టీల నాయకులతో కలిసి వీడ్కోలు తెలిపారు. अभी 2 दिन पहले ही कैबिनेट में विशाखापट्टनम के स्टील प्लांट के लिए 11,000 करोड़ रुपए की इन्वेस्टमेंट की घोषणा, मदद की घोषणा नरेंद्र मोदी जी ने की है. ఇంతకు ముందు 3 రోజుల క్రితమే కేబినెట్ లో తీసుకున్నటువంటి నిర్ణయం మాధ్యమంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ కి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి 11,440 కోట్ల రూపాయల మేరకు సహాయాన్ని అంటే సపోర్ట్ ని ప్రకటించినటువంటి విషయం మనందరికీ తెలుసు. इसमें 11,000 करोड़ रुपए से ज्यादा महत्वपूर्ण ये है कि आंध्र का गौरव ऐसा विशाखापट्टनम स्टील प्लांट अब लंबे समय तक चलने वाला है, वो सुनिश्चित हो गया है. ఇక్కడ 11,000 కోట్ల రూపాయలు అనేది ప్రధానం కాదు. ఇక్కడ ఏదైతే ఆంధ్ర యొక్క ఆత్మ గౌరవంతో ఈ ప్లాంట్, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ముడిపడి ఉన్నదో దాన్ని ముందుకు తీసుకుని వెళ్తూ మరింత అభివృద్ధి పదంలో నడిపించడం అనేది ఇది సునిశ్చితమైందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. अमरावती राजधानी की जो कल्पना चंद्रबाबू जी ने की थी और मोदी जी ने जिसका भूमि पूजन किया था, वो पूरे अमरावती प्रोजेक्ट को एक प्रकार से दरकिनार किया था. मोदी जी ने ये 6 महीने में 27,000 करोड़ रुपया अमरावती प्रोजेक्ट के लिए हुडको और वर्ल्ड बैंक के माध्यम से देकर चंद्रबाबू नायडू जी की कल्पना की राजधानी बनाने का काम स्पीड से आगे बढ़ाने का काम किया है. ఏదైతే అమరావతిని రాజధానిగా
అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం చేశారో అది గడిచిన 5 సంవత్సరాల కాలంలో దాన్ని బుట్టదాఖలు చేయడం జరిగింది. అయితే ఇవాళ 27,000 కోట్ల రూపాయలు అటు హడ్కో మాధ్యమంగా అదేవిధంగా వరల్డ్ బ్యాంక్ మాధ్యమంగా కూడా నరేంద్ర మోడీ గారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా రాష్ట్రానికి అందించి అమరావతి నిర్మాణానికి గతిని అందించినటువంటి విషయం మనం గమనించాలి. रेलवे जोन का भी फाउंडेशन स्टोन रख दिया गया है. రైల్వే జోన్ కూడా ఏదైతే ఇంతకు ముందు చాలా నెమ్మదిగా అడుగులు వేస్తూ వెళ్ళిందో దాన్ని కూడా ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి అందివ్వడం జరిగింది. और पोलावरम जो कि लाइफ लाइन है आंध्र प्रदेश की, मैंने आज सुबह ही चर्चा की है चंद्रबाबू जी से. उनका विश्वास है 2028 तक पोलावरम का पानी पूरे आंध्र प्रदेश में पहुंचना शुरू हो जाएगा. అదే విధంగా పోలవరం ఏదైతే ఆంధ్ర రాష్ట్రానికి జీవధార అని చెప్పి మనం అందరం కూడా భావిస్తామో దాని గురించి కూడా ఇవాళ ప్రొద్దున్నే చంద్రబాబు నాయుడు గారితో చర్చించడం జరిగింది. ఇవాళ వారు ఇచ్చినటువంటి అదే విధంగా ఇవాళ సభా మాధ్యమంగా ఇచ్చేటువంటి వాగ్దానం ఏమిటంటే 2028వ నాటికల్లా సంపూర్ణంగా యావత్ ఆంధ్ర రాష్ట్రానికి పోలవరం మాధ్యమంగా నీరు అందుతుందని చెప్పి తెలియజేస్తున్నాము. అమిత్ షా గో బ్యాక్ అంటూ సిపిఎం పార్టీ కార్యకర్తల నినాదాలు ఆదివారం నాడు ఇరగవరం బస్టాండ్ సమీపంలో గల అంబేద్కర్ విగ్రహం ముందు సిపిఎం కార్యకర్తలు నిరసన తెలియజేస్తూ ఈ సందర్భంగా కామన మునిస్వామి మాట్లాడుతూ రాజ్యసభలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరును ప్రస్తావిస్తూ అవమానకరంగా మాట్లాడిన అమిత్ షా గో బ్యాక్ అంటూ అన్నారు. గత 2 రోజుల నుండి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆంధ్రప్రదేశ్ లో పర్యటన చేస్తున్నారని, అమిత్ షా రాష్ట్రం నుండి వెనక్కి వెళ్లిపోవాలని సిపిఎం పార్టీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. భారత రాజ్యాంగ నిర్మాత అయిన అంబేద్కర్ ని అవమానకరంగా మాట్లాడిన అమిత్ షా క్షమాపణ చెప్పాలి, తన పదవికి రాజీనామా చేయాలని, లేని పక్షంలో సిపిఎం పార్టీ ఇతర పార్టీలను కలుపుకొని ఉద్యమాన్ని చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ సభ్యులు పిల్లి కోటేశ్వరరావు, వెంకటేశ్వరరావు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కోలమూరు గ్రామంలో శ్రీ వినాయక నాట్య మండలి హైదరాబాద్ వారిచే ఏర్పాటు చేసిన సురభి నాటకాలను విజయవంతం చేయాలని సంతాన గోపాల స్వామి ఆలయ కమిటీ చైర్మన్ నంబూరి బదరీ నారాయణరాజు పిలుపునిచ్చారు. కోలమూరు గ్రామంలో సంతాన గోపాల స్వామి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తిరుమల తిరుపతి దేవస్థానం సంతాన గోపాల స్వామి ఆలయ కమిటీల ఆధ్వర్యంలో కోలమూరు గ్రామంలో ఈ నెల 20, 21, 22, 23 తేదీల్లో నిర్వహించే మాయా బజార్, శ్రీకృష్ణ లీలలు, లవకుశ, శ్రీనివాస కళ్యాణం వంటి పౌరాణిక నాటకాలను ప్రజలందరూ తిలకించి విజయవంతం చేయాలని కోరారు. సురభి నాట్య మండలి అధినేత ఆర్ వేణుగోపాలరావు మాట్లాడుతూ కోలమూరు గ్రామ ప్రజల ఆదరాభిమానాలు తమను ఎంతగానో ఆకట్టుకున్నాయని తెలిపారు. 140 సంవత్సరాల చరిత్ర కలిగిన సురభి నాటకాలను భావితరం కూడా తిలకించే విధంగా ప్రజలు ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ మాజీ అధ్యక్షుడు రుద్రరాజు నరసరాజు, నంబూరి రామకృష్ణంరాజు, పేరుచెర్ల కేశవరాజు, వెంకటలక్ష్మీపతిరాజు, నరసింహాచార్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలకు స్వల్ప విరామం.